13 నెలలు అయింది కదా ఇది వచ్చి రైతు బిడ్డవే కదా. ఈ నల్గొండలో ఈ 13, 14 నెలల కాంగ్రెస్ వచ్చిన తర్వాత జరిగిన మేజర్ అభివృద్ధి ఏందో నాకు చెప్పు. ఏమి జరగలేదు, ఏం జరగలేదా మేజర్? ఏం జరగలేదు, అంతే అంతే. అంతే ఏం జరగలేదు. నల్గొండలో అభివృద్ధి ఏం జరగలేదు ఇప్పుడైతే. అదే పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారు కదా ఈడ. లేదు లేదు జరగలేదు. ఏమన్నా కేసీఆర్ వచ్చినప్పుడే నీకు నల్గొండ మున్సిపాలిటీ కానీ ఏది కానీ మొత్తం డెవలపింగ్ అనేది కనపడదు ఏ విషయంలో కానీ. అవునా? కాంగ్రెస్ వచ్చిన కానీ ఏది కాలేదు. నాకు కూడా రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు. రుణమాఫీ కాలేదా? మొత్తం 100% రుణమాఫీ అయిందని చెప్తున్నారు. కాలేదు. నాది 2 లక్షలు ఉంది, రుణమాఫీ కాలేదు. కాలేదు, మరి వచ్చిందా టకీ టకీ మెసేజ్? రాలేదు. అది కూడా మేము కూడా 12 నెలలు చూస్తున్నాము, రాలేదు. మండలానికి ఒక గ్రామం అన్నాడు, 12 దాటి కూడా 2 గంటలు అయింది. అయిపోయింది. అది కూడా ఎప్పుడు ఇచ్చేది కూడా తెలియదు. మార్చి 31 అన్నాడు. మార్చి 31 అంటే ఇక తెల్లారి మళ్ళీ ఏమవుతుంది, ఏప్రిల్ 1 అవుతుంది. పొద్దున రే బాబు ఏప్రిల్ ఫుల్ చేసినారా బాబు అని చెప్తాడు. లాస్ట్ ఫిబ్రవరి 31 అవుతుంది నాకు ఐడియా ఉంది. మార్చి ఫిబ్రవరి కాదు, మార్చి 31 అన్నాడు. మార్చి 31 అన్నాడు. తెల్లారి వచ్చేది ఏప్రిల్ వచ్చే నెల ఏప్రిల్ పూజ చేస్తే 31 తారీఖు చెప్పిండు. ఆడిచ్చి లేడు, సచ్చులు లేడు. ఉన్న బీకే కూడా చాలు, ఇంకా ఉన్న బీకే కూడా చాలు ఎందుకు మరి నిజంగా పేదలకు ప్రజలకు ఉచిత పథకాలు చేసిండే. ముసలి పింఛన్ ఎగదగడం, రైతు బంధు ఎగదగడం, రైతు బీమా ఎగదగడం అభివృద్ధి కాదా? ఎగదగడం అభివృద్ధి. ఇంకేం కావాలా చేసింది అక్కడ మనకు? అంతేనా? అదొకటే అభివృద్ధి వాళ్ళకి కావాల్సింది. దోసుకోవాలి, జైలు పెట్టుకోవాలి, పక్కకు పోవాలి. ఇప్పుడు పెద్ద ఆయన అంటుండు. ఏం చేస్తావు? పెద్ద ఆయన వస్తే గుంపు మేసులు గుంపులో కలిసిపోతావు. నువ్వు కనపడవు కూడా కనపడవు. అంతే. ఇప్పుడు ఈ తెలంగాణ కనపడతలేరు పబ్లిక్ అట్ట ఊరు సంగతి. అది కూడా అంతే. ఇద్దరు ఉండరు చిడతప్పులుగా. వాళ్ళకి దమ్ముంటే చెప్పు, ఇంకేముంది. ఇద్దరు చెప్పు సమాధానం. నువ్వు గొప్ప ముఖ్యమంత్రివే, నువ్వు గొప్పనివే. ఇప్పుడు ఒక కాలం మళ్ళీ సరే రాజు పుసుక్కున ఎలక్షన్లు వస్తే ఎట్లా ఉంటది? ఇంకేముందా? మళ్ళీ కనపడతాడు, బూడిదలా కలిసిపోతాడు. డిపార్ట్మెంట్ కొల్లంతు బూడిద గాలి కొసూపురికే. నువ్వు ఈ మీడియా కూడా పట్టుకున్నది కూడా కనపడు వాళ్ళు. అంత అసలు కనపడి ఏరియాలో కూడా ఉండడు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మరి దాని ముఖ్యమంత్రి గెలుస్తున్నావు చూడమని పాపం అలా అన్నుతా రైతులు ఉసురు పోసుకుంటూ వాడు గెలుస్తున్నావు చూడు ఫస్ట్. అంతే. అనవసరంగా ఆయన గెలిపించినందుకు కొడంగల్లా వేడుస్తున్నారు వాళ్ళు పబ్లిక్.